నీకు ఎప్పుడు సందేశాలేనా? ఏమైందమ్మా అరుణ? నాకు ఒక చిన్న సందేహం అమ్మ. నీకు ఎప్పుడు సందేహాలేనా? అనకూడదు నాన్న గౌతమ్, మనకున్న సందేహాలను ఎప్పటికప్పుడే తీర్చుకోవాలి. అలాగే అమ్మమ్మ. నాకు వచ్చిన సందేహం ఏంటంటే అమ్మమ్మ, నానార్థాలు పర్యాయ పదాలు తేడా ఏంటమ్మమ్మ? నానార్థాలు అంటే రకరకాల అర్థాలు వచ్చే వాటిని నానార్థాలు అంటారు. పర్యాయ పదాలు అంటే ఒకటే అర్థం వచ్చే వాటిని పర్యాయ పదాలు అంటారు. సరే అమ్మమ్మ, మేము వెళ్ళి చదువుకుంటాం. సరే పద. ఆయి ఊరులకు ఏవో ఆర్లు పరమైతే వచ్చే సందే గుణసంధి. అమ్మ అరుణ, అది తప్పమ్మ. ఆ కాలానికి ఈ ఊరు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు వచ్చేదే గుణసంధి. అమ్మమ్మ, నీకు ఇంకా గుర్తుకుందా? అప్పట్లో మా చదువులు అలా ఉండేవమ్మా. అమ్మమ్మ, నేను చెప్పిందే కరెక్ట్. మీ గురువు గారు రాయించిన పుస్తకం చూడమ్మా ఒకసారి. చూడు అమ్మమ్మ, నీవు చెప్పిందే ఇక్కడ ఉంది. పుస్తకంలో ఏముంటే అదే చూసి చదువుకోవాలమ్మా. అమ్మమ్మ, నీకు చాలా విషయాలు తెలుసు కదా. వర్షంలో తడుస్తుంది, అది లాటాను ప్రాసాలంకారం. గౌతమ్, అది లాటాను ప్రాసాలంకారం కాదు నాన్న, చేకాను ప్రాసాలంకారం. అమ్మమ్మ, రెండు పదాలు ఒకటేలాగా ఉన్నాయి కనుక ఇది లాటాను ప్రాసాలంకారం. నేను చెప్తా, జాగ్రత్తగా విన్నానా? వాక్యం ఇచ్చిన వాక్యం ఏంటి? వర్షం వర్షంలో తడుస్తుంది అంటే వర్ష అనే అమ్మాయి వర్షంలో తడుస్తుంది అని అర్థం. ఇచ్చిన వాక్యంలో రెండు పదాలు ఒకేలాగా ఉన్న అర్థభేదంతో ఉన్నాయి కనుక ఇది చేకాను ప్రాసాలంకారం నాన్న. నీకు చాలా విషయాలు గుర్తున్నాయమ్మమ్మ. అమ్మమ్మ, దీన్ని నేను ఒకటి అడగనా? ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఈరోజు మాతృభాష దినోత్సవం. అయితే మాతృభాష దినోత్సవం ఈ రోజు ఎందుకు జరుపుకుంటారమ్మమ్మ? మంచి ప్రశ్న అడిగావు, చెప్తా, జాగ్రత్తగా విను. మాతృభాష దినోత్సవం ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే, మాతృభాష ఇంతకు ముందు గ్రాంధిక భాషలో ఉండేది, వాడుక భాషలో ఉండేది కాదు. అలా అని చెప్పి గురువు వెంకటరామూర్తి గారు వాడుక భాషలో ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అదే గ్రాంధిక భాషలో ఉంటే కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసి మాతృభాషని గ్రాంధిక భాషలో నుంచి వాడుక భాషలోకి మార్చారు. అందుకనే ఆయన పుట్టినరోజుని మనం మాతృభాష దినోత్సవంగా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. చాలా బాగా చెప్పావు అమ్మమ్మ. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళు పద్యాలు పేర్లమ్మా. కౌసల్,